ఇంట్లో అసలు ఏమైంది, ఎవ్వరికి బాగాలేదు అసలు. నాకైతే తలనొప్పి, కోల్డ్, గొంతు నొప్పి, దగ్గు. నాకు పెద్దమ్మాయికి గొంతు నొప్పి, కోల్డ్, తలనొప్పి, నడుము నొప్పి, కాలు నొప్పి. నాకు కాలు నొప్పి కూడా. మళ్ళీ చిన్నపిల్లలకి ఇద్దరికి కోల్డ్, జ్వరము, ఫుడ్ పాయిజను. అసలు ఏమైందో తెలియదు కానీ ఈ వీక్లో అస్సలు అందరికీ ఆరోగ్యం బాగాలేదు. ఇది రెండోసారి ట్యాబ్లెట్స్ తీసుకురావడం. నేను ఫస్ట్ తీసుకొచ్చిన ఖాళీ అయిపోయినాయి, మళ్ళీ తీసుకొచ్చిన. ఇప్పుడు చూపిస్తాను ఈసారి ఎంత తీసుకొచ్చిన అనేసి. ఇది 466 ఈ ట్యాబ్లెట్స్. అంటే ఇదంటే ఒకటి కాదు, ఈ 3 ప్యాకెట్లు కలిపి 466. ఇది ఒక ప్యాకెట్. ఇందులో ఉన్న ట్యాబ్లెట్స్ మాత్రం 170. ఎన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయని ఇప్పి చూపిస్తాను. నలుగురికి ఆరోగ్యం బాగాలేదు చూడండి. ఇవి నా ట్యాబ్లెట్స్. ఇంకా ట్యాబ్లెట్స్ ఉన్నాయి, నాకు మర్చిపోయాను. నేను అక్కడ డిక్కీలో పెట్టేశాను, బండిలో. ఇప్పి చూపిస్తాను చూడండి ఎన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి అనేసి. చూడండి ఇవి ట్యాబ్లెట్స్. ఇవి 4 ఉన్నాయి. పేర్లు నాకు తెలియదు కానీ, ఇంత ఆరోగ్యం పాడైతుందో తెలియదు కానీ ఫస్ట్ టైం ఒకటేసారి నలుగురికి ఇంట్లో ఆరోగ్యం బాగాలేకుండా అయ్యింది. కోల్డ్, అస్సలు విపరీతమైన కోల్డ్, తలనొప్పి, జ్వరము ఇంట్లో అందరికీ. అలాగే చిన్నపిల్లలకి ఇద్దరికి ఫుడ్ పాయిజన్ కూడా అయింది. ఇది ఫుడ్ పాయిజన్ ట్యాబ్లెట్స్ డాక్టర్ రాసి ఇచ్చారు. ఇవన్నీ ఫుడ్ పాయిజన్ ట్యాబ్లెట్సే, చిన్నపిల్లలది డాక్టర్ రాసి ఇచ్చారు. మీ ఇంట్లో ఎవరికైనా ఇట్లాగే ఒకటేసారి అందరికీ హుషారు తప్పుతుందా? ఆరోగ్యం బాగాలేకుండా పోతుందా? నాకైతే వాయిస్ కూడా ఇవ్వడం అవ్వట్లేదు, అంతగానో కోల్డ్ అయ్యిందన్నమాట. అసలు నాకు కోల్డ్ అంత తొందరగా కాదు, నాకు ఒక 6 monthsకి ఒకసారి కూడా కోల్డ్ రాదు. ఇది చిన్నపిల్లల ఇద్దరిది కోల్డ్ ట్యాబ్లెట్స్. చూడండి, చూసారా? ఇప్పుడు మళ్ళీ సరే అండి, లైక్ చేసి వెళ్ళండి చూసిన వాళ్ళు.